నిజంగా మీరు గమనించండి, దేవుని బిడ్డలు అంటే దేవుని వెంబడించేవారు, ఆయన భావజాలను అర్థం చేసుకున్నవారు అని అర్థం. ఇప్పుడు ఎవడైనా పులేసం కట్టాడు అనుకోండి, పులేసం కట్టి పిల్లిలాగా నడుస్తున్నాడు అనుకో, ఏమంటావు నువ్వు? కట్టిందేమో పులి వేషం, చేసే పనులన్నీ పిల్లి చేష్టలు. ఒరే పనికిమాలనోడా, పులేసం వేసుకొని ఏం చేస్తున్నావు? కుక్కలాగా పిల్లిలాగా ప్రవర్తిస్తావేంద్రా అంటారనరా. గాంధీ గారు వేషం వేసుకున్నాడు ఎవడైనా గాంధీ షాప్ దగ్గర తాగి పడిపోడు అనుకో, ఏమంటావు? ఒరే పనికిమాలనోడా, నువ్వు వేసిందేమో గాంధీ వేషం, అక్టోబర్ 2 గాంధీ జయంతి, ఆ రోజు షాపులన్నీ ఏం చేస్తారు? ఆయన గౌరవార్థం కట్టేస్తారా దౌర్భాగ్యుడా. నువ్వు ఆయన వేషం వేసుకుని ఇక్కడికి వచ్చి తాగి పడిపోయి ఉంటే చాలా చండాలంగా ఉంటుందిరా. అవసరం అయితే వేషమైనా తీసేయి, లేకపోతే నీ బతుకైనా మార్చుకో. రెండిట్లో ఏదోటి జరగాలి, రెండింటికి ఏమవుదో సింక్ అవదు. అలాగే నువ్వు నిజంగా ప్రభువుని ఫాలో అవుతున్నావా? నిజంగా ప్రభువుని ధరించుకున్నావా? అంటే ఒక రకంగా ప్రభు వేషం కట్టావా? ప్రభు వేషం కడితే ఎలా ఉండాలి? పులి వేషం వేస్తే ఎలా ఉండాలి? పుల్లాగా అంటరించాలి. సింహం వేస్తే ఎలా ఉండాలి? సింహంలా పంజా విప్పాలి. నువ్వు యేసుక్రీస్తుని ఫాలో అవుతే యేసుక్రీస్తులాగే ఉండాలి. ఆయన లక్షణాలు చూపించాలి, ఆయన ఔన్నత్యాన్ని చూపించాలి, ఆయన సమాజానికి కనబడేలాగా నువ్వు బతకాలి. అంతేగాని పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు ఉండకూడదు.